नहीं नहीं दरभंगा दरभंगा। వెల్కమ్ మన ప్రొక్లైన్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళది లారీ గుంటూరు నుంచి తిరుపతికి లోడ్ వేసుకెళ్తాం. ఏంటంటే ఫ్రంట్ యాక్చువల్ బేరింగ్ పోయింది. సరే రా వెళ్దాం, ఎట్టాగా నీ లారీ చుట్టానికి వెళ్తున్నాం కదా, అది వెళ్దాం రా నేను బైక్ వేసుకెళ్ళి అతను కార్లో వెళ్దాం అనేసి, బైక్ అక్కడ పెట్టి కార్లో వెళ్దాం అనేసి వెళ్తా ఉన్నా. ఆ వెళ్ళే దారిలో చూడండి, నేను పొరపాటున హెల్మెట్ మర్చిపోయి వచ్చాను. ముందు ఆ టిప్పర్ వెళ్తుంది, ఆ టిప్పర్ డస్ట్ మొత్తం నా మీదనే ఉంది. వెళ్దామంటే వెనకాల ఇంకో బండి వస్తుంది. లారీ కాడికి వచ్చేసాము. ఇది వాళ్ళ లారీ. ఇది వచ్చేసి ఈకోమెట్ మోడల్ 16 వచ్చేది బండి. కానీ బండి అయితే సూపర్గా ఉంది. మెయింటెనెన్స్ బాగా చేశాడు కుర్రోడు, డ్రైవర్ కానీ ఓనర్ కానీ. ఓనర్ అయితే పాపం బండి జాగ్రత్తగా చూసుకుంటాడంట. అతనికి వచ్చేసి 4 బండ్లు ఉన్నాయంటే. డ్రైవర్ వచ్చేసి చాలా మంచివాడు పాపం, యూపీ అతను అనుకుంటా. చాలా బాగా చూసుకున్నాడు బండి మాత్రం, శుద్ధంగా ఉంది. నేను వెళ్ళి చూశాను కదా, కొంచెం కూడా మట్లేదు. బండి కడుక్కున్నాడో ఏమో కానీ బండి. ఈ మెకానిక్ వచ్చేసి కావలి. ఆ కావలి సరౌండింగ్ ఏరియాలో ఏదన్నా రిపేర్లు వచ్చిన బండ్లు అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అతని నెంబర్ నేను తీసుకోవడం మర్చిపోయాను. అక్కడ వెళ్ళి కావలి దగ్గరికి వెళ్ళి ఒలిమేసారంటే చెప్తారంట. అది నెంబర్ తీసుకోవటం మర్చిపోయాను నేను. నెంబర్ తీసుకుంటే పెట్టుండండి. ఇంకా మెకానిక్ కూడా మంచిగా ఉంటాడు, బాగా చేస్తున్నాడు నీట్గా. అసలు వర్క్ చాలా నీట్గా చేసాడు మెకానిక్ కూడా. ఎలా అంటే ఎవరన్నా వచ్చారంటే ఆ వస్తువు పోయిందంటే ఆ వస్తువు తీసి కడిగి శుభ్రంగా చేస్తారు. కానీ అతను అట్ట కాదు, మొత్తం లోపల అబ్బు కానీ ఆ నుంచి పోతే పైన బ్రేక్ డ్రమ్ము కానీ మొత్తం ఓడదీసి అది మొత్తం డీజిల్ పెట్టి మొత్తం శుభ్రంగా కడిగాడు. పని మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేశాడు. దాంతోపాటు మేస్త్రి వచ్చేసి లోపల బేరింగ్లు కూర్చున్న తర్వాత ఈ సిమ్ములు ఏదో సెట్ చేయాలంట. వర్క్ చాలా పర్ఫెక్ట్గా చేశాడు అబ్బా. అందుకని నేను కూడా కావాలని తీసి ఎవరిదన్నా ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు అలా చేసుకుంటారు కదా చూసి, అంటే దీని నుంచి కూడా మనం ఒకవేళ డ్రైవర్లు చేసుకోగలరు. ఎందుకంటే అది ఏడన్నా ఇబ్బంది పెట్టే కాడ పోయిందనుకో, బాగా అడవుల్లో ఒకవేళ మెకానిక్ అందుబాటులో లేరంటే చేసుకుంటారు డ్రైవర్లు దీని. అందుకని చెప్పేసి నేను మొత్తం అది ఎలా చేస్తున్నాడు అనేది వీడియో మొత్తం తీశాను మీకు. నాకు తెలిసి ఇది కొంచెం మీకు బెటర్గా అనిపించింది, ఎందుకంటే అది మీకు ఎప్పుడన్నా ఆప్షన్గా ఉపయోగపడుతుంది. ఏడన్నా ఇబ్బందులు కాడపోయిందనుకో మీరు చేసుకోవడానికి దీన్ని బట్టి చూసారంటే మీకు కూడా అర్థమైపోద్ది ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలని. అందుకని చెప్పేసి నేను అది మొత్తం తీశాను వీడియో, చూడండి మీకు కూడా క్లారిటీగా అర్థమైద్ది. దానికి తోడు ఏంటంటే మనకి ఎప్పుడన్నా మెకానిక్ అందుబాటులో లేడనుకో, అప్పుడు ఏంటంటే మనం చేసుకోవటానికి కూడా కొంచెం బాగుంటుంది. చూడండి దాన్ని బట్టి మీరు కూడా ఇబ్బంది ఉంది. వెనకాలదైనా చేయొచ్చు, ఇదేం చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కొంతమందికి అవగాహన ఉండదు కదా డ్రైవర్స్కి, మెకానిక్ చేస్తలే మనకు అవసరం ఏముంది అన్నట్టు ఉంటారు కదా. అందుకని చెప్పేసి నేను మొత్తం వీడియో తీశాను, మీకు యూజ్ఫుల్గా ఉండొచ్చు 90%. అంటే పోయినసారి మన పాత బండికి అలాగే బేరింగ్ గ్రీజ్ పెట్టాం కానీ దాన్ని ఏం జరిగిందంటే దాంట్లో మనం అది అంటే బుష్ కూర్చొని పెట్టిన తర్వాత స్లిమ్ములు అనేవి మనం సెట్టింగ్ చేయపోయేసరికి దానికి ఏంటంటే మనం కొంచెం టైట్గా తిరిగింది ఫ్రంట్ వీలు. అది తర్వాత ఇప్పుడు నేను ఆ మేస్త్రిని అడిగాను, అది ఎందుకని మేస్త్రి అన్నిసార్లు పెట్టి తీస్తున్నాం అంటే, ఈ చిమ్ములు సెట్టింగ్ చేయాలా, మనం డైరెక్ట్ గట్టిగా బీచామంటే అది అనేది బేరింగ్ మీద లోడ్ పడుతుంది. అటువంటి టైంలో ఏం జరిగిద్దంటే బేరింగ్లు పోవడానికి ఆస్కారం ఉంటుంది. మనకు నట్టు మొత్తం ఫుల్ టైట్ అవ్వాలా, మళ్ళీ చక్రం మనకు వీల్ వచ్చేసి ఫ్రీగా తిరగాల అనేసి చెప్పాడు. నాకు అప్పుడు అర్థమైంది. నేను అప్పుడు చెప్పాను, మేస్త్రి ఇదైతే నేను చేయలేదు మేస్త్రి, ఆ బండికి గ్రీజ్ పెట్టాను కానీ వాడు తీసి బేరింగ్లకి అన్నిటికీ అలా సెట్ చేయలేదు అని అంటే, దానికి సిమ్ములు వచ్చినాయి అన్నాడు. సిమ్ములు వచ్చినాయి అంటే వచ్చినాయి, అప్పుడు 2 సిమ్ములు వచ్చినాయి. కానీ నేను ఏం చేశానంటే ఒక సిమ్ తీసి నూకాను, టైట్ అవ్వట్లేదు అనేసి ఒక సిమ్ తీసి నూకి వేసాను. అది మరి ఎట్టుందో ఏమో తెలియదు. ఇంకా మనం అమ్మేసాం కదా లారీ. बेरिंग चल जाता वो ग्रीस टिकता नहीं, सील नहीं है ना, टिकता नहीं. ఇప్పుడు అది ప్యాకింగ్ లేకుండా సరిపోద్ది మేస్త్రి. ప్యాకింగ్ లేకుండా సరిపోద్ది. మామూలుగా అయితే అక్కడ ప్యాకింగ్ చేస్తారు కదా,
ప్యాకింగ్ అయినా అన్లెవెల్ ఉన్న చోట ఆ, ప్రెస్ కాదు, ఆహా. ఇది యాడైనా కరెక్ట్గా అతుక్కుండదు. పెద్ద పెద్ద గేర్ బాక్స్ ఇంజన్ ఇట్లే ప్యాకింగ్ లేవు దీనివల్ల. ఉహుం. ఇది వచ్చిన తర్వాత सीन मिले तो अच्छा है का ఆ కప్పులో గ్రీజ్ అవసరం లేదు ఇంకా పెట్టాం కదా. పెట్టావా? అదే లెక్క. డ్రైవర్లకైతే ఇది 90% యూజ్ అవుద్ది. ఒకసారి చూడండి, ఎందుకంటే దాన్ని వీడియో ये भारे స్పీడ్ పెట్టట్లేదు. అది కాక మీరు ఏంటంటే ఫార్వర్డ్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి, అర్థమైపోద్ది. దానికి తోడు ఏంటంటే నేను కొంచెం ఇప్పుడు నా వాయిస్ తగ్గించేసి పెడతాను, మీకు అర్థమైద్ది బాగా.
అబ్బుకున్న పాత గ్రీజ్ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఆ నుంచి పోతే ఆ లైనర్లు మొత్తం ఓడదీసి మొత్తం సాఫ్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ బేరింగ్లు కూర్చోబెట్టుకొని బేరింగ్లు గ్రీజ్ పెట్టి మళ్ళీ అబ్బు మొత్తం ఎక్కించి టైర్ కూడా ఎక్కించి టైర్ బోల్టాలు వీలు బోల్టాలు కూడా వాళ్ళే టైట్ వేసేస్తున్నారంటే అసలు వాళ్ళ హార్డ్ వర్క్ ఎంత బాగుంది చూడండి.